హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా మీ అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు ఆ సందర్భంగా మనం చిన్న టాపిక్ అయితే దాని గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఎవరు గూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మనందరికీ తెలిసే ఉంటది. పూర్వంలో అంటే 200 సంవత్సరాల క్రితం అనమాట. అప్పట్లో మన భారతదేశాన్ని బ్రిటిష్ పాలకులు పాలించి, మనల్ని ఎంతో హింసించి బాధించి, మన దేశాన్ని వాళ్ళు ఎంతగానో మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది. అది మనందరికి కూడా తెలుసు. దాని తర్వాత జరిగిన విషయం ఏంటంటే, మనకి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగం, పోరాటం అట్లానే వాళ్ళ ప్రాణత్యాగం ఫలితంగా 1947 ఆగస్ట్ 15 అనమాట. అంటే 1947 ఆగస్టు 15వ తారీఖున మన దేశానికి స్వేచ్ఛగా మన దేశానికి స్వేచ్ఛగా అంటే మనకు కూడా అనమాట. స్వేచ్ఛ వచ్చిందనమాట. అంటే స్వాతంత్ర్యం వచ్చింది. అట్లానే మనం అప్పటినుంచి గూడా మన దేశాన్ని కాపాడుకుంటూ, మన దేశానికి వేరే పొరుగు దేశాల వాళ్ళని రానీయకుండా గూడా మన మన భారతీయులు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. స్వాతంత్ర్యం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ గాని మాత్రమే కాదండి. మన ఆలోచనలు, మాటలు, చర్యలు స్వేచ్ఛ. అంటే, మనం ఏదైతే చేస్తామో మనం స్వేచ్ఛగా ఉండేదాన్నే మన భారతదేశం మనకిచ్చిందనమాట. అట్లానే ఇది మన భారతీయులందరికీ గూడా సమానత్వం, న్యాయం, స్వ స్వాభిమానానికి ప్రతీక. మనకు ఈ స్వాతంత్రం లభించడానికి ఎంతో మంది ప్రాణత్యాగం అయితే చేశారు. గొప్ప గొప్ప నాయకులున్నారు. అండ్ వాళ్ళు మన గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అట్లానే ఝాన్సీ లక్ష్మీబాయి గారు, అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, వీళ్ళందరూ వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మన దేశానికి స్వాతంత్ర్యం అయితే అప్పట్లో తీసుకొచ్చారు. అండ్ మనం వారి త్యాగాన్ని స్మరించుకుంటూ దేశాభివృద్ధికి తోడ్పడుకుంటూ దేశాన్ని అభివృద్ధి చేద్దామని, కృషి చేద్దామని మనం ఒక బలంగా సంకల్పాన్నయితే నిర్మించుకుందాం ఫ్రెండ్స్. జై హింద్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరికీ మరొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్. బాయ్ బాయ్.